హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే బేబీ 6 మంత్ నుంచి 7th మంత్లోకి అడుగుపెట్టింది. 6 మంత్స్లో అయితే నేను ఇవ్వాల్సిన అవసరం పడలేదు నాకు ఫుడ్. అయితే 7th మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 6 మంత్స్ వరకు ఫీడింగే కంటిన్యూ అయింది. అప్పుడప్పుడు కొన్ని ఐటమ్స్ పెట్టాను. అయితే ఏమేమి ఫుడ్స్ తినొచ్చు, అందరికీ డౌట్స్ ఉంటాయి, ఏమేమి తినాలి, నాకు కూడా డౌట్ ఉండే అనమాట. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి అనేసి. ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే సెర్లాక్, మామూలుగా మార్కెట్లో దొరికే సెర్లాకే తీసుకొని అదే ఫస్ట్ ఫుడ్గా తనకి ఇంట్రడ్యూస్ చేశాను అనమాట, పెట్టడం. కానీ మిగతా టైంలో నేను అప్పుడప్పుడు నిబ్లర్లో మ్యాంగోస్ ఇవ్వడం, ఇంకా మనం తినేటప్పుడు చిన్న టేస్ట్ చూపించడం, ఇడ్లీ అలాంటివి, రైస్ మెత్తగా చేసి ఒక్కొక్కసారి తినిపించడం, ఎందుకంటే తన డైజెషన్ సిస్టమ్కి ఎంకరేజింగ్గా ఉంటుంది తర్వాత అని. సరే అని. సో ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మోషన్ ఎలా వస్తుంది, మోషన్ ప్రాబ్లమ్స్ వస్తే ఫుడ్ స్టార్ట్ అయ్యగానే రకరకాల రీజన్స్ ఉంటుంది. మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు దాని ముందు కొంచెం ప్రిపేర్ అయ్యి స్టార్ట్ చేస్తేనే బెస్ట్ అని ఈ వీడియో కొంచెం కొంతమందికి యూజ్ అవుతుందని. అంటే ఏవి పెడితే తను మంచిగా ఫీడింగ్ తీసుకొని, పిల్లలు ఏవి ఈజీగా తీసుకోగలరు ఇంటేక్, లేకపోతే ఏవి తినలేరు, ఏవి పెట్టడం మంచిది కాదు అనేసి నేనైతే ఫస్ట్ పాపకి యాపిల్ ఇంకా బనానా తినిపించాను. అది ఏమంతో నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. తనకు ఫీడింగ్ చాలా వరకే ఇచ్చాను నేను. 6, 7, 8 మంత్ కూడా ఇచ్చుంటాను. తనకు సరిపోయినట్టున్నాయి. కానీ ఫుడ్ నేను యాపిల్ బనానా పెట్టడం వల్ల మోషన్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది. అది యాపిల్ బనానా వల్ల అవునో కదా తెలీదు. ఇంతవరకు ఈ చిన్న పాపకి అవి పెట్టలేదు, యాపిల్ బనానా ప్యూరిస్ చేసి. ఈరోజు మస్క్ మిలన్ పెట్టబోతున్నా, ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. మ్యాంగో సెర్లాక్ అయితే ట్రై చేస్తాను. అంటే ఇలా లూజ్ అని ఓన్లీ వాటర్ వేసి లూజ్గా చేస్తాను. సో ఫస్ట్ అయితే సెర్లాక్తోనే స్టార్ట్ చేశాను. ఇంకా ఫీడింగ్ కూడా జరుగుతుంది కాబట్టి మోషన్ బాగానే పాస్ చేస్తుంది. మోషన్ ఇప్పుడు ఏంటంటే కొంచెం థిక్గా వస్తుంది. ఇంతకుముందు కొంచెం లూజ్గా వచ్చేది కదా, ఎందుకంటే అప్పుడు ఓన్లీ మన ఫీడింగ్ ఉంటుంది కాబట్టి మిల్క్దే. సో ఇప్పుడు కొంచెం థిక్గా రావడం గమనించాను. ఎంత కలిపి పెడుతున్నాను కానీ ఇంత తినదు. అందులో సగము లేకపోతే కొంచెం పావు తింటుంది అంతే. సో ఇదైతే మస్క్ మిలన్ ఇప్పుడు పెట్టింది. ఈరోజు అయితే ఉగ్గు తయారు చేస్తున్నాను. ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసింది. ఇందులో మామూలుగా ఇంకా రైస్, 1 కప్పు రైస్ ఉంటే ఇంకో కప్పులో అన్ని పప్పులు తీసుకొని, సో అలా ఇలా తీసుకున్నాను. 2 కప్స్ రైస్ వేసాను అనుకుంటా. 2 కప్స్ రైస్ తీసుకొని మిగతా 1 కప్పులో అన్ని పప్పులు, కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు తెచ్చాను కానీ ఇంకా ఇప్పుడు వాడట్లేదు. నెక్స్ట్ టైం ఫస్ట్ ఇది పెట్టేస్తాను. శనగపప్పు చాలా కొద్దిగా అనమాట. సో ఇది ప్రిపేర్ చేసేటప్పుడు చూడండి, మనకు కొద్దిగా ఉడికింది అనిపిస్తుంది కానీ చాలాసేపు టైం తీసుకుంటుంది. చాలా సాఫ్ట్గా అవ్వాలి ఒకవేళ ఫస్ట్ టైం బేబీ ఫీల్ చేస్తామంటే. ఎంత సాఫ్ట్గా అంటే చాలా సాఫ్ట్గా, అంటే గొంతులో ఇరకకుండా మొత్తం సాఫ్ట్గా అయిన తర్వాత చూపిస్తాను. అలాగే తనకు తినిపించి ఎలా రియాక్ట్ అయిందో కూడా మీకు చూపిస్తాను. అయితే ఈ ఉగ్గు చాలాసేపు ఉడకపెట్టాను. అప్పటికి ఇంకా సాఫ్ట్ కావాలేమో తెలీదు తనకు. అంటే తను చాలా కష్టంగా తినడానికి ట్రై చేసింది. నాకైతే అర్థం కాలేదు. అని అనిపిస్తుంది, ముఖం అంతా చేసేసుకుంటుంది, అంటే నోట్లో పెట్టడానికే కష్టపడుతుంది అనమాట. సో నేను చాలా లూజ్గా చేశాను. ఇంకా తిక్కు కూడా పెడతారేమో నాకు తెలియదు. అప్పటికైతే కష్టపడి అంటే చాలాసేపు ట్రై చేసి కొంచెం తినిపించాను. ఏంటి ఈ టైంలో ఇంత కూడా తినలేరేమో వాళ్ళు, నాకు తెలిసి ఇంకా సాఫ్ట్ అవ్వాలని అనుకుంటున్నాను నేనైతే. సరే కదా, ఇది తినట్లేదని నేనేం చేశానంటే మనం తినే రైస్ని మళ్ళీ ఉడికించి అందులో క్యారెట్ ఉడికించి దాన్నే పేస్ట్గా రెడీ చేసి పెట్టడానికి ట్రై చేశాను నెక్స్ట్ డే.
ఇదే ఆ పేస్ట్ క్యారెట్ మనం ఉడికించిన అన్నంని పేస్ట్గా చేశాను. ఇది కొంచెం స్మూత్గా వచ్చింది. ఇదైతే కొంచెం పర్లేదు, ఇది తినింది కొంచెం బెటర్, అంటే ఫస్ట్ దానికంటే ఇది కొంచెం బెటర్, అంటే స్మూత్గా వెళ్ళింది కదా గొంతులోకి. సో ఆమెను పట్టుకొని తినడం వల్ల అంటే ఎలా అంటే మ్యాంగో లాగా, ఆ కలర్ కూడా బాగుంది, టెక్స్చర్ కూడా బాగుంది కదా, స్మూత్గా వెళ్ళిపోతుంది. కానీ అన్నం మరీ ఉడికించాలి, మర్చిపోకండి. మనం తినే అన్నం కొంచెం చాలానే నార్మల్గానే ఉంటుంది, ఎందుకంటే నేను ట్రై చేశాను, అది కూడా నార్మల్ పలుకులే అనిపిస్తుంది. ఇది కొంచెం ఇంకా మెత్తగా ఉడికించి దాన్ని క్యారెట్ వేసి మళ్ళీ ఉడికించేసి అప్పుడు తినిపిస్తే తినండి మేడం గారు, లేకపోతే ఇప్పటివరకు నో. ఈరోజైతే ఇంకా రాగి ట్రై చేస్తున్నా. చింతలో ఓన్లీ రాగి, సాల్ట్ లేదు, ఏం లేదు. కొంచెం కర్డ్ యాడ్ చేస్తే కొంచెం ఆ సాల్ట్ అంటే టేస్ట్ రావడానికి చూడాలి, ఇది పెడితే ఎలా రియాక్ట్ అవుతుందో. రాగి చాలా ఈజీ అనమాట. ఇది ఏంటంటే దీన్ని చాలా లైట్గా చేయవచ్చు, అంతే, చాలా సాఫ్ట్ కూడా ఉంటుంది పౌడర్. ఆల్రెడీ రెడీమేడ్ దొరికితే నేనేమీ చేయలేదు. ఇది ఫస్ట్ పాప ఫేవరెట్ అనమాట. ఫస్ట్ ఆమె తినింది, అబ్బా ఏది లేకపోతే రాగి పెట్టేదని మంచిగా శుభ్రంగా తినేది, అందుకే ఈమె కూడా పెట్టాను. ఈమె కూడా పర్లేదు తినేసింది. ఇంకా వచ్చేసి మ్యాంగో భయంగానే పెడతాను, అందరూ వేడి అంటారు, సో మోషన్ ప్రాబ్లమ్, స్టమక్ పెయిన్, సంథింగ్ ఇంకా చెప్తూనే ఉంటారు కదా, మనకు ఆ భయం ఉంటుంది. సో భయంగానే పెడుతున్నాను, ఎందుకంటే ముందు కొంచెం పెట్టేదాన్ని కాబట్టి మ్యాంగీ మీరు చూసింటే నార్మల్గా. సో ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను అనమాట, చిన్న కప్పులో, చిన్న బౌల్, మన కప్పు ఉంది కదా అందులో పెట్టాను. సో మ్యాంగో అయితే అబ్బా, ఒక ఫినిష్ అయ్యేది ఏంటంటే బౌల్ మ్యాంగో మాత్రమే, మిగతా అన్నీ మిగిలిస్తుంది, కానీ మ్యాంగో మాత్రం మంచిగా తింటుంది, ఎందుకంటే ఈమెకు టేస్ట్ అలవాటైంది బాగా. ఇక్కడ మ్యాంగో పెట్టేటప్పుడు మీరు ఒకవేళ గ్రైండ్ చేసి ఉంటే అది ఇమ్మీడియట్గా పెట్టాలి. కొంచెం సేపు అది దాటినా మ్యాంగో అనేది పాడైపోతుంది, అసలు అది తినడానికి రాదు. ఇంకా బేబీకి కాబట్టి ఇంకా కేర్ఫుల్గా చూసుకోవాలి, ఇమ్మీడియట్ పెట్టేయడం అనమాట, ఏం హాల్ట్ అవేం తీసుకోవద్దు. ఇప్పటివరకు అయితే ఇవి ట్రై చేశాను, హెల్తీ, ఓకే, గోయింగ్. కానీ ఇంకా కొన్ని ఐటమ్స్ యాడ్ చేయబోతున్నాను, బీట్రూట్ కానీ, నెక్స్ట్ బనానా ట్రై చేశాను. యాపిల్ అయితే నేను ఇప్పుడు ట్రై చేయాలనుకోవట్లేదు, బనానా ట్రై చేస్తాను, బీట్రూట్, ఇంకా పాలక్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉడికించేసి పెట్టడము ట్రై చేస్తాను. ఏమైనా తేడాగా కానీ ఏమైనా ఇలా ఉంటే మీతో షేర్ చేస్తాను, ఎవ్రీ డీటెయిల్, ఏమేమి ఫుడ్ ఐటమ్స్ కొత్తగా మీకు పెట్టేస్తున్నాను అనేది. అంతవరకు వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.